త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించారు రాష్ట్ర మంత్రి మరియు మెదక్ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి వివేక్ వెంకటస్వామి. మెదక్ జిల్లా కేంద్రంలోని పోలీస్ పరేడ్ గ్రౌండ్లో శనివారం 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు పండగ వాతావరణంలో అట్టహాసంగా జరిగాయి. ఈ వేడుకలకు జిల్లా యంత్రాంగం విస్తృత స్థాయిలో ఏర్పాట్లు చేసింది. ముఖ్య అతిథిగా రాష్ట్ర మంత్రి వివేక్ వెంకటస్వామి ఇచ్చేసి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. పోలీసుల నుంచి గౌరవవందనం స్వీకరించిన మీదట పుర ప్రముఖులను, అధికార అనధికారులను కలిసి స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. జిల్లా ప్రగతిని నివేదిస్తూ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. వివిధ శాఖల ద్వారా అమలవుతున్న కార్యక్రమాలు, సాధించిన ప్రగతిని తెలిపేలా ఏర్పాటు చేసిన స్టాడను సందర్శించారు. వ్యవసాయ, ఉద్యానవన, జిల్లా గ్రామీణ అభివృద్ధి సంస్థ, పశుసంవర్ధక, అటవీ, విద్య, వైద్య ఆరోగ్య, మహిళా శిశు సంక్షేమం, మిషన్ భగీరథ, నీటిపారుదల, సమగ్ర శిక్ష అభియాన్ తదితర శాఖల ఫోటో ఎగ్జిబిషన్ స్టాల్స్ ను సందర్శించారు. ఉత్తమ సేవలు అందించిన ఉద్యోగులకు ప్రశంసా పత్రాలు బహుకరించారు. పథకాలు పొందిన పోలీసులకు మెడల్స్ బహుకరించారు. స్వాతంత్ర సమరయోధులను, వారి కుటుంబీకులను ఘనంగా సన్మానించారు. 15 ఆగస్టు వేడుక సందర్భంగా చిన్నారుల సాంస్కృతిక ప్రదర్శనలు ఆహుతులను అలరింపచేశాయి. ఎదనిండా దేశభక్తి నింపుకుని జాతీయ స్ఫూర్తి పెంపొందేలా ఆకట్టుకునే రీతిలో సాంస్కృతిక కార్యక్రమాలు ప్రదర్శించి ఆహుతుల మన్ననలు అందుకున్నారు. పాఠశాలల చిన్నారులు సాంస్కృతిక గేయాలపై చక్కటి అభినయం ప్రదర్శించారు. ఈ సందర్భంగా చిన్నారులను ముఖ్య అతిథి మంత్రి వివేక్ వెంకటస్వామి, ఇతర ప్రజాప్రతినిధులు, జిల్లా ఉన్నతాధికారులు ప్రత్యేకంగా అభినందించారు. ఈ వేడుకల్లో జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్, మెదక్ ఎమ్మెల్యేల మైనంపల్లి రోహిత్రావు, జిల్లా ఎస్పీ శ్రీనివాసరావు, అదనపు ఎస్పీ విక్రాంత్ కుమార్ సింగ్, డిఆర్ఓ అంబాదాస్ రాజేశ్వర్, మెదక్ ఆర్డీఓ రమాదేవి, ప్రజాప్రతినిధులు, అన్ని శాఖలకు చెందిన అధికారులు, సిబ్బంది, స్వాతంత్ర సమరయోధులు, ప్రజలు, విద్యార్థులు పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్ర మంత్రివర్యులు, మెదక్ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రివర్యులు శ్రీ గడ్డం వివేక్ వెంకటస్వామి గారు సమీకరించు పోరాడు అనే అంబేద్కర్ గారి మాటలకు అనుగుణంగా వారు చతుష్కట వాహనం పైన, రంగురంగుల పూలతో అలంకరించినటువంటి చతుష్కట వాహనం పైన వారు చక్కగా వెళ్తూ ఉన్నారు. మరి కార్మిక లోకపు బంధువుగా, మన ఆత్మీయ నేతగా, రాష్ట్రంలో మైనింగ్ రంగంలో విప్లవాత్మక మార్పులు తెస్తూ శ్రామిక లోకానికి భరోసానిస్తూ తెలంగాణ మన దేశ సార్వభౌమాధికారాన్ని ఈ విద్యార్థులందరికీ కూడా 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా వారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ చక్కగా ప్రజలను పరిశీలిస్తూ సభా ప్రాంగణంలోకి విచ్చేస్తూ an amount of 222 crores, 69 lakhs has so far been credited to the accounts of 2,674 farmers in the district. Due to the possibility of deficient rainfall during Vanakalam 2026, and only among the leading states of India, also at the forefront at the global level through Telangana Rising 2047. The Telangana Rising 2047, a vision document has been prepared with the exemplary objectives for the development of the state. Cooking gas at 500 rupees. Under the Guru Jyoti gas related scheme in Medak district, 8,64,388 gas cylinders have so far been supplied to 1,27,000 beneficiaries. The government has incurred చతుష్కట వాహనం పైన మంత్రివర్యులు పెరట్ను పరిశీలించడానికి వెళ్తూ ఉన్నారు. వారితో జిల్లా కలెక్టర్ గారు, జిల్లా ఎస్పీ గారు వారితో మరి పెరట్ను